చక్కటి గుణాలను కలిగి ఉన్నదో మనకు జీవితాలలో ఈ షెహరా గురించి నేర్చుకోవడానికి షెహరా చాలా జ్ఞానవంతురాలట. దేవుడికి స్తోత్రం. అదే దేవుని వైపు నిలబడిందంట. దేవుడు నా జీవితాన్ని కడతాడు. ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్నగా మనం ఏమైనా చేసుకోవాలన్నా, ఏదైనా తెచ్చుకోవాలన్నా, లేకపోతే ఏమన్నా ఒక కాలనీ కట్టాలన్నా, ఒక ఊరు బాగు చేయాలన్నా మనకి చాలా కష్టం. ఎందుకు? ధనంతో కూడింది, ఖర్చుతో కూడింది కదా. కానీ ఈ యొక్క షెహరా అంట దేవుడికి మహిమ కలుగుగాక తనను తను ఎక్కడి దుఃఖపరచుకోలేదంట. అరే నా పితృలు, నా అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళు వీళ్ళు ఎంతోమంది చనిపోయినా పర్వాలేదు, కానీ ఈ స్త్రీ అంట దేవుడికి మహిమ కలుగుగాక లోకంలో గురి కలిగిన స్త్రీ అంట. వాళ్ళ వల్ల అవమానం వచ్చింది కరెక్టే, నాన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ చనిపోయినారు, కానీ నేను ఇక్కడ నిలబడతా అని చెప్పి తనంట ఒక నిర్ణయానికి వచ్చేసిందంట. ఏమని నిర్ణయానికి వచ్చింది అంటే ఈ యొక్క షెహరా తన మీద బాధ్యత పెట్టుకుందంట, బాధ్యత కలిగి ఉన్నదంట. దేవుడికి స్తోత్రం. దేవుడు ఒక జీవితము దేవుడు ఇచ్చినప్పుడు బాధ్యత కలిగి ఆయన కొరకు మనం బ్రతికినప్పుడు ఏదన్నా ఒకటి నేను దేవుడి కొరకు చెయ్యాలి అని నిశ్చయించుకుందంట ఈ యొక్క షెహరా. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రికి ఈ యొక్క తల్లికి వచ్చిన అవమానాన్ని, ఆ దుఃఖాన్ని, బాధని తొలగించడానికి షెహరా చాలా విశ్వాసం కలిగిన బిడ్డనంట. దేవుడికి మహిమ కలిగి విశ్వాసం కలిగిన స్త్రీ. చూద్దాం 24వ వచనం. హల్లెలూయా. అతని కుమార్తె అయిన షెహరా ఉత్తరపు బెత్ హెరోనును, దక్షిణపు బెత్ హెరోనును, ఉజ్జయిన్ షెహరాను కట్టించెను. దేవుడికి మహిమ కలుగు. ఎన్ని కట్టిందంట? దేవునికి ఇస్తూ ఉత్తరపు బెత్ హరోనును 1, దక్షిణ బెత్ హరోనును 2, ఉజ్జయిన్ షెహరాను 3 కట్టించిందంట. ఏంటివి? దేవునికి స్తోత్రం. పట్టణాలు కట్టించిందంట. ఇల్లులు కాదు, మనం ఒక ఇల్లు 6 డజన్ ఇల్లు కొనుక్కోవచ్చు, కానీ ఇవి 3 పట్టణాలు కట్టించిందంట. పట్టణాలకు కావాల్సిన సమృద్ధి ఎంత కదా. ఆమె నేను శపింపబడ్డానని బాధపడలేదట, నేను దుఃఖంలో పుట్టినా అని ఏడవలేదంట. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనత పొందినవాడంట. ఎబ్బేజు ఎక్కడ కూడా కృంగిపోలే, బాధపడలే, వేదన పడలేడంట. కానీ వాళ్ళ అమ్మ వేదన అని పెట్టిందంట పేరు. ఆ వేదనలో నుంచి కూడా ఎబ్బేజు తన సరిహద్దులు విశాలపరచుకున్నట్టు ఈ యొక్క షెహరా తన సరిహద్దులు విశాలపరచుకుంది. 3 పట్టణాలు కట్టింది. 1, 2, 3. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఎంత గొప్ప ధన్యత. దేవుడు తన జీవితాన్ని ఫలింపజేసింది. నన్ను బలపరచమని అంటే నేను సమస్తము చేయగలను అని నిర్ణయించుకుందంట ఈ యొక్క షెహరా. ఫిలిప్పీలు 4వ అధ్యాయము 13వ వచనం ప్రకారం నేను చేయగలను. ఫిలిప్పీలు 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం క్రీస్తు ఐశ్వర్యం చొప్పుననే నేను చేయగలను. నా సొంతంగా ఏమి చేయలేను, నేను కొనలేను, అసలు కనీసం నేను ఒక నా ఇల్లే కొనుక్కోలేను అనుకొని వేదన పడుతున్న ఆ టైంలో, బాధపడుతున్న టైంలో దేవుడు తనని ఆశీర్వదించి ఫిలిప్పీ 4:19 ప్రకారం క్రీస్తు ఐశ్వర్యం చొప్పున పట్టణాలు కట్టే సామర్థ్యత ఈ షెహరాకి దేవుడు అనుగ్రహించినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నీకే స్తుతులు, స్తోత్రాలు చేసిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, మీ దయ దయచేయండి, మీ మేలు దయచేయండి. ఏసునామములో కుటుంబాలు కూడా ఆయన మీరే కట్టండి ప్రభా. మీ బిడ్డలు ప్రభా లోకాన్ని కట్టే విధంగా, లోకంలో క్రీస్తుని చాటే విధంగా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.